వెల్కమ్ టు విలేజ్ అండ్ వ్లాగ్స్ అనమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఇక్కడ నేను ఏదో చేస్తున్నా అనుకుంటున్నారా? ఇదైతే అన్నయ్య వాళ్ళు మొక్క అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఆదివారం జరగాల్సింది క్యాన్సిల్ చేసుకోండి, మళ్ళీ గురువారం పెట్టారు. నేనైతే ఆడపడుచుగా అయితే పాలు పొంగిస్తున్నాను. అంటే మా అక్క చేయాల్సింది వాళ్ళు రాకపోవడం వల్ల నేనే వండుతున్నాను అనమాట. నేనైతే ఇది నారాయణపేట శారీ వేసుకున్న ఆ రోజు ప్లేటు గిన్నె అవన్నీ తీసుకొచ్చామన్నమాట మేము. అంటే ఈ మొక్క ఏంటంటే అన్నయ్య వాళ్ళకి కొంచెం పిల్లలు లేట్గా పుట్టారనమాట. అప్పుడు మా పెద్దన్నయ్య అన్నయ్య అయితే ఇక్కడ మొక్కున్నారనమాట. ఇదైతే మా ఊరికి నుంచి ఒక 2-3 కిలోమీటర్లు గట్లు ఫస్ట్ టైం దేవుడు వెనకాల కనిపిస్తుంది కదా చెట్టు, గంగారం చెట్టు అంటే మరి నాకైతే ఇక్కడ మా వదిన అమ్మవారి ముందు అయితే ఆడపడుచుగా పాలు పొంగించినందుకు శారీ అయితే పెడుతుందండి. చీర అయితే చాలా బాగుంది. ఇదైతే మాకు చెందాలి. వచ్చిందన్నమాట దేవుడు ఒంటి మీదకి వస్తే. ఆమెకైతే ఈరులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. వయసులో ఉన్నప్పుడైతే చనిపోయారు. నిజంగా ఈరులు ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పిల్లలు ఖచ్చితంగా పుడతారనమాట. అంటే పుట్టిన వాళ్ళకు మా ఊళ్ళో అందరూ అంటారు. మన చెప్తున్నారు దేవుడి సంబరం అంటే దేవుళ్ళు మనుషులు మా పెద్దన్నయ్య ఆయన మొక్కు అనమాట. మా తమ్ముడి పిల్లలు పుడితే మేమైతే తెచ్చుకుంటామని మా పెద్దన్నయ్య మొక్కుతో మా మురళి
కూడా నేను ఇంకో మేకతో చేస్తాను ఎక్కువ చెల్లిస్తున్నారనమాట. ఇక్కడ మేకలు కుప్పలు కూడా ఉన్నాయండి వెనకాల, గంగనమ్మ వెనకాల చెట్టు. ఇక్కడైతే మా ఊరు వాళ్ళు కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఇక్కడ గుడి అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రహరీ గోడ, ఇంకా పంపులు, ఇంకా కోనేరు కూడా రెడీ చేస్తున్నారంట. ఇంకా నేను మాకు మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా 2 ఫ్యామిలీస్ కూడా వెళ్ళి ఒకసారి చూసేస్తాను. గుడి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది. వాడే మా మేనల్లుడు అన్నమాట. దండం వేయడానికి అయితే తీస్తున్నారు. వాడికి భయం అంటున్నాడు, నేను అంటున్నాడు. మేకల దగ్గరికి కాలు పట్టుకొని దండం పెట్టేది చెప్తున్నారనమాట. చిన్నపిల్లడు కదా, అయ్యే ఉన్న చేస్తాయని భయం అనమాట. ఇంకా ఒక 250 మనుషులు వరకు భోజనం అయితే ఏర్పాటు చేశారు. ఇంకా మా జున్ను, నేను, మా అమ్మ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా సాంబ్రాణి అనిపిస్తున్నారు. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి చేత కొబ్బరికాయలు అయితే కొట్టించారనమాట. ఇంటి దగ్గర కొట్టించారు, ఇక్కడ గుడి దగ్గర ఆడపడుచుకున్న నాతో కూడా కొట్టించారనమాట. ఇంకొచ్చేసి అందరం చూస్తున్నాం. అన్ని ఐటమ్స్ అయిపోయి ఇంకా పోతూ జంతరే ఉందన్నమాట. ఇంకొచ్చేసి పాలు పొంగించేటప్పుడేమో పాల ప్యాకెట్లు మర్చిపోయి వచ్చారు. అసలు పాల ప్యాకెట్ల కోసం వెయిట్ చేస్తే ఎప్పుడో అయిందనమాట. దేవుడికి నైవేద్యం అవ్వాలి చెప్పారనమాట. ఇంకా పాలు అయితే లేట్ అయిపోవటం వల్ల కొంచెం అయితే లేట్ అయిందన్నమాట దేవుడి సంబరం చేయడంలో. ఇంకొచ్చేసి అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. పోతులు జలతరిస్తాయా లేదా ఏంటి అని. నేనైతే చూస్తున్నాను అనమాట బయట ఉంది. మేమైతే గంగనమ్మ అమ్మవారు అనమాట. అసలు ఇప్పటిదాకా తెలియదు కూడా ఇక్కడ గంగదేవి పడండి, ఇంకే మోపిదేవో ఇంకెక్కడెక్కడో ఉందేమో అనుకున్నాను. అయితే పోతురాజు స్వామి అంటే మనం ఏదైనా సంబరాలు చేసేటప్పుడు ఫస్ట్ అదే ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం పోతురాజు స్వామికే కదా అదనమాట. కొబ్బరికాయలు కొడుతున్నారు మంచిగా అమ్మవారికి. అదేంటి వాటర్తో కడిగేసి పసుపు కుంకుమ రాసేసి మంచిగా బొట్లు ఇవన్నీ అయితే పెట్టేశారనమాట. ఇదైతే ప్రహరీ కూడా ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇలాంటి ప్లేస్లో మాత్రం ఒక 1000 మంది పైనే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా పండగ కానీ ఏదైనా భోజనాలు కానీ ఇక్కడ షెడ్ వేయడం కదండి, ఎక్కడికక్కడ పంపులు అన్నీ కూడా సెట్ చేశారనమాట. ఇక్కడ మా ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు. ఇంకొచ్చేసి మటన్ కోయడానికి కొట్టే వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఇంకా వంట వండేవాళ్ళు అంటే మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ వాళ్ళనే పిలుస్తారనమాట, నూకొండపల్లె వాళ్ళని అని. వాళ్ళకైతే పిలిచాము. 10,000 అంటే వంట కట్ చేసే వాళ్ళని, కూరగాయలు కట్ చేసే వాళ్ళని మొత్తం కలిపి 10,000 అయితే మాట్లాడుకున్నారనమాట. ఒక ముందు ఇవే అండి దేవుడికి ఇచ్చే మేకపోతులు. ఇవి ఒకటి 10,000, ఒకటి 10,500 ఒకటి పడింది అయితే అంటున్నారనమాట. నెక్స్ట్ దేవుడికి నైవేద్యంగా వెళ్ళేది ఇది అనమాట. భోజనాలు అయిపోయాక ఆ ట్రాక్టర్ మీద అయితే అందరూ వచ్చారు. మేమైతే బండి మీద వచ్చేసాం పాపని బాబుని తీసుకొని. ఇంకొచ్చేసి చెట్టు నీడ ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉందండి. ఇదైతే గంగానమ్మ చెట్టు. ఈ చెట్టుకి 100 సంవత్సరాల పైన ఉన్నాయని మా పెద్దనైతే అన్నారనమాట. ఇగోండి గుడి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఎలా ఉంది. మా అమ్మ అయితే పాపను పొడికేసి అయితే ఇక్కడ చల్లగా ఉందని ఇక్కడైతే కూర్చుందనమాట. నేనైతే పాలు పొంగిస్తున్నాను. పొయ్యి అంటించుకొని అక్కడ అన్నీ రెడీ చేసేసారనమాట. నాకు పొయ్యి అంటించుకోవడానికి చక్కగా అంతా మంచిగా దులిపేసుకొని పొయ్యి అంటించేసి చితుకులు పెట్టి పసుపు కొంచెం వాటర్ కొట్టేసి ఫస్ట్ అంటే 3 రాళ్ళ మీద పసుపు కుంకుమ వేసాను అనమాట. మా బాబాయ్ వాళ్ళు, మా నాన్న వాళ్ళే, మా వారు, ఇంకా మా అన్నయ్య కొడుకులు. ఇంకా చిన్న గ్లాసులు లేకపోవడం వల్ల పెద్ద గ్లాసులు పోసుకున్నట్టున్నారు. ఇక్కడైతే టిఫిన్ అయితే ఉప్మా చేశారండి ఈ రోజుకి. ఇక మా అన్నయ్య వాళ్ళు వీళ్ళైతే వంట చేసేవాళ్ళు. తనైతే మా జూనియర్ అనమాట. తను మేము చదువుకునేటప్పుడు ఆ తమ్ముడు. ఇంకొచ్చేసి ఇక్కడ టిఫిన్ ఏమో టీయా, గ్లాసులు ఏమో టీ అందులో పోసుకుంటున్నారు. ఇదైతే బ్యాక్గ్రౌండ్ అది అంటే కుకింగ్ చేసేది ఇటు అనమాట. వంటోళ్ళు ఇక్కడ ఏ మాటగా మాట చెప్పారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కానీ నెంబర్ 1గా చేస్తారండి వీళ్ళు మాత్రం భోజనాలు. ఇంకా అక్క వాళ్ళు రాలేదు కదా, అక్క వాళ్ళకి మా మావయ్య వాళ్ళకైతే క్యారేజ్ కట్ పంపించామన్నమాట మేము. అదొక సాటిస్ఫాక్షన్. రాకపోయినా ఇది టోటల్గా జరుగుతుంది, దేవుడి సంబరం ఇక్కడైతే జరుగుతుందన్నమాట. మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి, మా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. అందరిలాగా మావి కూడా ముందు మంచిగా ఉంటాయన్నమాట. ఇదే అనమాట ఎంట్రన్స్ గేటు. ఇదేంటి చుట్టూ మామిడికాయ తోటలు గట్టు దగ్గర అండి. ఇవి అంత పీస్ఫుల్గా ఉందంటే ఒక్కసారైనా మళ్ళీ మనస్ఫూర్తిగా వెళ్ళి రావాలనిపించింది ఈ గుడికి. అలా అయితే ఉందండి ఈ గుడి. ఇదే అనమాట ఓవరాల్గా. ఇదైతే నాకు కూడా తెలియదు గంగదేవి పాడు అంట, గంగానమ్మ దేవిది.
ఇది అనమాట ఎంట్రన్స్ గేటు. ఒక 250, 300 దాకా అయితే భోజనాలు జరిగారండి. మటన్ కదా, జనం బాగానే వచ్చారు. దేవుడి దయ వల్ల అందరికీ బాగానే మిగలకుండా అయితే సరిపోయినవి. మిగిలితే బాధపడాలి, అందరికీ సరిపోయినాయి అండి. ఆడపడుచుకొని నేనైతే పాలు పొంగిచ్చాను, వాళ్ళైతే నాకు చీర పెట్టారు. కొన్ని అంటే తెలుసు కదా, తాగిన వాళ్ళంటే ఎక్కడైనా ఏదైనా అవుతుంది కదా, అలాంటిది ఏమీ లేదు, బాగానే జరిగింది. దేవుడి సంబరం, అన్నయ్య వాళ్ళ మొక్కు కూడా బాగానే తీర్చుకున్నారనమాట. ఇది అనమాట ఓవరాల్గా మన లాంగ్ వీడియో. ఇంకొకసారి మీకు అమ్మవారి గుడిని చూపిస్తాను చూడండి. నేనైతే మా వదిన వాళ్ళు నేను చేసిన పర్వాలేదు పాలు పంపించాను కదా, సాంబ్రాన్ని వేస్తున్నారు, అమ్మవారికి ఇచ్చారు, దండలు ఇచ్చారు, ఇవన్నీ చేశారు. అంటే అక్కడక్కడ మిస్ అయినవి వచ్చేసి వచ్చి మీకు ఏమైనా మొక్కులు ఉన్నాయా, మీ విలేజ్లో ఎలా చేస్తారు నాకైతే కామెంట్ చేయండి. మా పల్లెటూరులో మేమైతే మొక్కు ఎలా చేసుకోవాలి, సరే సిటీలో ఉండే వాళ్ళు చేస్తారు లేదా మన దగ్గర తెలియదు కదండి. ఇది అని వచ్చి మన లాంగ్. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్. కానీ మేకలు చాలా మారం పెట్టినాయి అనమాట ఇవ్వడానికి. మా ఊరికి కాపు చేసి వదిలేసింది అనమాట. ఇలాగైతే వాళ్ళకి టీచర్ పెట్టుకొని పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు మా ఊళ్ళో అయితే పెట్టేసిన అనమాట. తీసుకెళ్ళి మారడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.